సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ఓ వేదిక ఏర్పాటైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హర్షిత ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. మాజీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు అండగా నిలుస్తూ వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతున్న మహిళల్ని సన్మానించారు. తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖను ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఓ పండుగలా కాకుండా మహిళల పని దినాలను తగ్గించే దినంగా భావించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు రేఖ. హర్షిత ఫౌండేషన్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఒక 5 మంది మహిళలను గుర్తించి యాక్టివిస్టులను, అంటే మహిళల కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు, అందరినీ అంటే కొంతమందిని గుర్తించి వాళ్ళు జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ మహిళల కోసం పనిచేసే వాళ్ళు అంతర్జాతీయ దినోత్సవం అనేది ఒక పండగలాగా చేసుకుంటున్నారు. కానీ దయచేసి నేను ప్రజలకు కానీ మహిళలకు కానీ పురుషులకు కానీ చెప్పేది ఏంటంటే, ఇది గతంలో మహిళల పని దినాలు తగ్గించడం కోసం పోరాటం చేసిన ఒక దినంగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దినాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒకవేళ ఇది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామా అంటే కొంతమంది మహిళలను దృష్టిలో పెట్టుకుంటే కనుక హ్యాపీగా నేను ఫీల్ అవ్వట్లేదు. అంటే మహిళా సాధికారత పేరును దాన్ని ఉచ్చరించి దాన్ని నేలబారు చౌకబారు చేసిన ప్రభుత్వాలు అనుకోవచ్చు, పురుషాధిక్య సమాజం అనుకోవచ్చు, మహిళలను ఇంకా అనగదొక్కుతూనే వస్తుంది. అయినా కూడా 33% రిజర్వేషన్ మహిళలకు దక్కకపోగా ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యాన్ని సంతోషంగా తీసుకోకపోయినా ఒక రకంగా మహిళలు సంతోషపడుతున్నారు. కాబట్టి దాన్ని నేను అభినందిస్తూ ఆనందిస్తూ హర్షిత ఫౌండేషన్ చేసిన ఈ కార్యక్రమాలను కూడా నిజంగా గౌరవించి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్షిత ఫౌండేషన్ స్థాపక అధ్యక్షురాలు ఆర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. రేఖతో పాటు మదర్ అసోసియేషన్ నుంచి డి భాగ్యలక్ష్మి, ఎంవి ఫౌండేషన్ కార్యకర్త పి ఇందిర, నిర్మలా పరపతి సంఘం నుంచి కె నిర్మలను హర్షిత ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది.